హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కాలేజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా కేసరి అండి. ఈరోజైతే మనం ఈ సేమియా కేసరిని అచ్చం ఫంక్షన్ స్టైల్లో పొడి పొడలాడుతూ చాలా టేస్టీగా సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఇన్స్టెంట్గా క్విక్గా చేసి పెట్టాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ సేమియా కేసరిని ఒకసారి ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1½ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్లు జీడిపప్పుల్ని వేసుకొని వేయించాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించండి. హై ఫ్లేమ్ పెట్టుకొని వేయిస్తే మాడిపోతాయి. చూడండి, జీడిపప్పు అనేది ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేసుకోవాలండి. మీకు కిస్మిస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మీరు కిస్మిస్ ప్లేస్లో బాదం కానీ పిస్తాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీటిని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ చక్కగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందామండి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే మాడకుండా వస్తాయి. ఇప్పుడు మనం ఇదే నెయ్యిలోకి 1 కప్పు వరకు అయితే సేమియాని వేసుకోవాలండి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే ఈ సేమియాను కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర రోస్టెడ్ సేమియా ఉంటే మీరు డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చండి. మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేకపోతే ఈ విధంగా నెయ్యిలో రోస్ట్ చేసుకోండి. లేదు నెయ్యి ఎక్కువగా తినడం ఇష్టం లేకపోతే మీరు నార్మల్గా డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మాడకుండా సేమియాని అనేది ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా సేమియాని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి ఒక 2 కప్పుల వరకు అయితే నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్ళు అనేటివి పడతాయండి. నీళ్ళు అనేటివి బాగా మరగాలండి, బాయిల్ అవ్వాలి. చూడండి, నీళ్ళు అనేటివి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలండి. దీన్ని మనం 80 to 90% మాత్రమే ఉడికించుకోవాలండి. మరి మెత్తగా ఉడికించుకోకూడదు. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి. చూడండి, ఇవి కొద్దిగా ఉడికాక ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. లేదు మీకు ఫుడ్ కలర్ తినడం ఇష్టం లేదంటే స్కిప్ చేసేయచ్చండి. డైరెక్ట్గా అలానే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా సేమియా అనేది ఉడకాలండి. మరి ఎక్కువగా కాకుండా ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి 3/4 కప్పు వరకు పంచదారను వేసుకోవాలండి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా యాడ్ చేసుకోండి. లేదా ఎక్కువగా తినాలి అంటే 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. కొంచెం దగ్గర పడాలండి ఇది బాగా. ఇప్పుడు ఇందులోకి మనం యాలకల పొడి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ముద్దగా అయ్యేంత వరకు అయితే కుక్ చేయకూడదండి. అలా చేస్తే సేమియా కేసరి అనేది చల్లారాక ముద్దగా అయిపోతుంది. ఇది కొంచెం జారుగా ఉన్నప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడే ఇది చల్లారినా కూడా మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోయే మన సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. కొద్దిగా చల్లారితే చూడండి ఆటోమేటిక్గా ఇది ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుందండి. అస్సలు ముద్దగట్టదు. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా తినటానికైతే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ సేమియా కేసరిని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.